గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ సాబత్ అందరికీ. మిమ్మల్ని అందరినీ వెస్పర్ సర్వీస్కి ఆహ్వానిస్తున్నాం. అందరు లేచి నిలబడినట్లయితే స్క్రిప్చర్ రీడింగ్ డానియల్ 4:25-30. డానియల్ 4:25-30. That they shall drive thee for man, and thy dwell shall be with thy beast, and thy field and shall be make thee and eat the grass of ox, and shall wet thee and with thy droven heaven, and 7 times shall pass over thee till thou know that thy most highest ruleth in the kingdom of man, and giveth thy whoever he will, and whereas the commanded to leave, and of thy shall have known that the heaven do be ruled. Therefore, O king, let me console be accepted unto thy break of thy sin by righteousness, and thine iniquity by showing mercy to the poor. If it was be a lengthen to thy tribulation, all thy come upon thy king Nebuchadnezzar, and the end of thy 12th month he walked into the place of the kingdom of Babylon. The king spoke and said, I am not the great Babylon, and I have built for thy house of the kingdom, but thou might have the power and for thy honor of my majesty. Daniel 4:25-30. దానియేలు అధ్యాయం 4వ అధ్యాయం 24 నుంచి 25 నుంచి 30 వరకు చదువుకుందాం. తమ యందు నుండకుండా మనుషులను నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల గడ్డి తిందువు. ఆకాశము మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మనుషుల రాజ్యము పైన అధికారి అయి ఉండి ఉన్నాడు. తనవేవియే దానికి అనుగ్రహింపక నిశ్చయించును. వాటిని అనుగ్రహించవలనని నీవు తెలుసుకొని వరకు 7 కాలంలో నీకు ఇలా జరుగును. చెట్ల యొక్క మొద్ద నుండి వారు చెప్పిరి కదా, దాని వలె సర్వోన్నతుడకు అధికారమును నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వాని యందు కరుణ చూపిన ఎడల నీకు క్షేమము నీకింక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరుకు సంబంధించినవి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనులోను ఈ మహా విశ్వాసాల పట్టణము నా బలాత్కారమగు నా ప్రభావతనము కనపరచుటకై రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనను తాను అనుకొనెను. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. అందరూ అదేవిధంగా లేచి నిలబడినట్లయితే సాంగ్ నెంబర్ 179 ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర సాంగ్. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము
నోళ్ళతో స్తుతించినాను, వేయి నోళ్ళతో స్తుతించినాను, తీర్చలేము ఆరుణమును, తీర్చలేము ఆరుణమును. ఆనందయాత్ర రాత్రియు పగలును, పాదముల రాయి తగులకుండా, రాత్రియు పగలును, పాదముల రాయి తగులకుండా, మనకు పరిచయ చేయుట కొరకై, మనకు పరిచయ చేయుట కొరకై, దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనంద యాత్ర ఆనందం ఆనందం, యేసుని చూసే క్షణమాసనం, ఆనందం ఆనందం, యేసుని చూసే క్షణమాసనం, ఆత్మనంద భరితుల మహిమన, ఆత్మనంద భరితుల మహిమన, ఆగమన కాంక్షతో సాగేదం, ఆగమన కాంక్షతో సాగేదం, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. Our most gracious, loving and living Heavenly Father, we gather here to worship you, O Lord. Fill us with your grace and Holy Spirit, O Lord. Bless us and guide us. I pray for each and every one of them who are bowing their heads in front of you and pleading for mercy, O Lord. Bless their families and protect them from every harm and danger, O Lord. Lord, thank you for calming every storm in our lives, O Lord. Lord, be with us and guide us, O Lord. Lord, as we came here to worship you, and we are here to learn about Daniel and Revelation books, O Lord. Please give us knowledge and memory power to understand and implement in our lives, O Lord. Bless all our families and protect us from every harm and danger, O Lord. Lord, I pray for each and every one of them who are trying to come, O Lord. Bless their families, O Lord. Lord, open their way, free them to come here, O Lord. Bless them and guide them, O Lord. Lord, as we are starting this Vesper service, please be with us and guide us, for we ask this few mercies in the Lord and Savior Jesus Christ. Amen. Amen. ఈ సమయంలో స్పెషల్ సాంగ్ యూత్ వారంతా కలిసి పాడతారు.
There shall be showers of blessing. This is a promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. mercy drops round us are falling, but for the showers we plead. there shall be showers of blessing, precious reviving again over the hills and the valleys, sound of abundance of rain, showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, send them upon us, O Lord. Grant to us now a refreshing, come and now honor thy word. Showers of blessing, showers of blessings we need. Mercy drop round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, oh, that today they might fall. Now as to God we are confessing, now as on Jesus we call. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. ఈ సమయంలో స్పెషల్ ప్రేయర్ తులసి అక్క వచ్చి మనల్ని స్పెషల్ ప్రేయర్లో నడిపిస్తుంది. హ్యాపీ సబాత్ అండి. Blessed Sabbath. బ్లెస్సెడ్ సబాత్. Happy Sabbath. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత కృపామేడ దయమేడ నీతి న్యాయములకు అధిపతి అయిన నా తండ్రి నీకే నా తండ్రి నాయన. అయ్యా నీ యొక్క రక్షణలో నీ యొక్క కృపలో నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా మరొక సబాత్ దినంలో నా తండ్రి ఇటు రీతిలో నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి నీకు నా తండ్రి. అయా మీరు చేసిన మీరుని బట్టి మీ యొక్క కార్యం బట్టి నా తండ్రి అయా మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి కూడా నీకు నాలుగు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అయా ఎంతోమందికి లేనటువంటి గొప్ప ధన్యతను బాధ్యతను మాకు దయచేసి నా తండ్రి నీ కృపలో నా తండ్రి ప్రతి క్షణము నా తండ్రి నాయన మా పాదములకు దెబ్బలు తగ్గకుండా నా తండ్రి నాయన మీరు కావలు కాస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. నీ యొక్క కృపే నా తండ్రి, అంతకు మించి ఏదీ లేదు నా తండ్రి. అయా నీ యొక్క ప్రేమ మాత్రమే నా తండ్రి నాయన, అంతకు మించి ఏదీ లేదు నా తండ్రి. అయా నీ యొక్క ఓర్పు నీ యొక్క సహనం నా తండ్రి, నీ యొక్క క్షమించే గుణం మాత్రమే ఉంది నా తండ్రి నాయన. మీరు మమ్మల్ని క్షమించి నా తండ్రి నాయన ఇంకనూ సజీవ లెక్కలో మమ్మను మా కుటుంబాన్ని నా తండ్రి నా సంఘాన్ని నా తండ్రి ఇటు రీతిలో నిలబెట్టి నా తండ్రి మరొక కొన్ని క్షణములు నా తండ్రి మరికొన్ని దినములు నా తండ్రి నాయన మీరు దయచేసిన విధానం బట్టి నీకు నా తండ్రి. ఇప్పుడు వరకు నా తండ్రి నీ బిడ్డలు నా తండ్రి నిన్ను పాటలతోనూ నా తండ్రి స్తుతించి మహింపరిచినటువంటి గొప్ప అవకాశమును ధన్యతనిచ్చినందుకు నీకు నా తండ్రి నాయన. అదేవిధంగా నా తండ్రి నాయన వేలాది స్తుతుల మీద స్తోత్రాల మీద ఆశ్రయాలు నా గొప్ప తండ్రి నీకే స్తోత్రం నా తండ్రి.
అయా నా తండ్రి నాయన ఎంతో నీ గుప్తమైనటువంటి మర్మలతో కూడినటువంటి నీ గ్రంథము నా తండ్రి నాయన అట్టి మర్మలను తెలుసుకునేటువంటి నా తండ్రి గొప్ప ధన్యతను మాకు దయచేసి ఉన్నావు నా తండ్రి. ఈ బాధ్యత ధన్యత లేని వారు ఎంతోమంది ఉన్నప్పటికీ నా తండ్రి నాయన నశించిపోవు లెక్కలో మేము ఉండకుండా నా తండ్రి నాయన ఆయా వెదికి రక్షించే రీతిలో నా తండ్రి నాయన నీ యొక్క దైవజనంతో నా తండ్రి నాయన నీ యొక్క మాటను నీ వాక్యమును పంపించి నా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు నా తండ్రి నాయన అయా నా తండ్రి ఆనాడు నీ పరిశుద్ధ గ్రంథంలో లిఖించిన విధంగా నా తండ్రి నాయన వాక్యమే నేను ఉన్నాను నా తండ్రి నాయన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నావు నా తండ్రి నాయన మీరు ప్రార్థనతో నాతో మాట్లాడన్నాను నా తండ్రి. ఆ రెండు విషయంలో నా తండ్రి నాయన మేము నా తండ్రి నాయన మెలకువగలిగి నా తండ్రి వాక్యం చదువుతూ నా తండ్రి నాయన నీతో మాట్లాడగల శక్తిని ప్రార్థన చేస్తూ నా తండ్రి నీతో మాట్లాడగలిగేటువంటి ధన్యతను మాకు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రం నా తండ్రి నాయన. నీ కృపలో నా తండ్రి ఇప్పుడు ఏదైతే నా తండ్రి నాయన నీ నోటి మాటను నా తండ్రి నీ దైవజనులు విత్తబోచున్నాడో నా తండ్రి నాయన అవి మా హృదయాల్లో నా తండ్రి ఫలించి నా తండ్రి దానికి అనుసారంగా నా తండ్రి మేము నడవగల శక్తిని నా తండ్రి అటు జ్ఞానమును ఓర్పును సహనమును మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయా నీ ఎంత ఓర్పు గల వ్యక్తి ఎవరు లేరు నా తండ్రి అటు ఓర్పును సహనమును మాకు దయచే నా తండ్రి. మా జీవితాల్లో నా తండ్రి మేము సరి చేసుకుని నా తండ్రి నాయన అయ్యా ఎట్టి రీతిలో ఓర్పుతో సహనంతో ఉండాలో నా తండ్రి నాయన శాంతి సమాధానంతో కలిగి ఉండాలో నా తండ్రి ఒకరి ఏళ్ళలో ఒకరు ఏ విధంగా ప్రేమతో కలిగి ఉండాలో నా తండ్రి నాయన అయా ఏ విధంగా నా తండ్రి కట్టుకోవాలన్నది కూడా మాకు నేర్పించమడుతున్నాను తండ్రి నాయన. అయా ప్రతిదీ నువ్వు మాదిరిగా నడిచినావు నా తండ్రి నాయన అట్టి మాదిరిగా నువ్వు చేసి ఉన్నావు నా తండ్రి నాయన అదే రీతిలో నా తండ్రి నీ యొక్క నా తండ్రి రూపంలో నిరూపించుకున్నటువంటి మేమందరం కూడా నా తండ్రి నాయన నీ యొక్క మార్గంలో నా తండ్రి నీ యొక్క సత్య రూపంలో నీ యొక్క సత్య మార్గంలో నా తండ్రి నాయన నిన్ను అనుసరించేటువంటి నా తండ్రి శక్తిని మాకు దయచే నా తండ్రి నాయన. ఆయా శాతాన్ని మమ్మల్ని నా తండ్రి నాయన మా హృదయమును నా తండ్రి నాయన దొంగిలించకుండా నా తండ్రి మా మార్గమును మా చూపును మా నడుపులను నా తండ్రి మా చేష్టలను నా తండ్రి మా మనస్సాక్షిని మా తలంపులను అన్నిటినీ నా తండ్రి నాయన మీ యొక్క అధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఏది ఏమైనప్పటికీ నా తండ్రి నాయన అయా మా యొక్క నా తండ్రి మేము తల్లి గర్భంలో నిర్మించుకున్నదే నా తండ్రి అయా నా తండ్రి నాయన ప్రతిదీ లిఖితమై ఉన్నది నా కాబట్టి నా తండ్రి నాయన నీ చిత్తానుసారమే మా జీవితంలో జరిగించమని అడుగుతున్నాను తండ్రి నాయన. అయా నా తండ్రి అల్పులమైనటువంటి అభాకులమైనటువంటి మేము నా తండ్రి నాయన అయా నా తండ్రి ఈ దీన పాపలు అనేటువంటి నేను చేసిన ప్రార్థన నా తండ్రి నాయన నేను చేసిన పాపం నిత్యం నా తండ్రి ఏదైనా తప్పులు ఉంటే క్షమించి నా తండ్రి నా ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా సంఘంలో నా తండ్రి ఎవరైనా బలహీనతలో ఉంటే వారితో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఎందుకంటే నా తండ్రి నాయన స్వస్థపరిచే యెహోవా నువ్వే కాబట్టి నా తండ్రి నాయన అయా నా తండ్రి నాయన నీ యొక్క స్వస్థత దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. పరమ వైద్యుడా నా తండ్రి ఆయా సంఘ పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి నాయన నీ సేవలో నా తండ్రి నాయన ఈ సంఘంలో ఏ విధంగా వారు నా తండ్రి వాడబడ్డారో ఆనాడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్న రీతిలో నా తండ్రి సంఘ పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం మనడుతున్నాను తండ్రి నాయన. ఇంకా నువ్వు సంఘంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో నా తండ్రి మీరు నా తండ్రి నాయన ఆయా సంఘానంతరినీ ఒక ఏక శరీరంగా కట్టి నా తండ్రి మేమంతరము ఒక కుటుంబంలో నా తండ్రి నడవగల శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అట్టి మనస్సాక్షి మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. శాంతి సమాధానంతో నా సంఘాన్ని నింపమని అడుగుతున్నాను తండ్రి నాయన. అయా నా తండ్రి గొప్ప దేవ అదేవిధంగా నా తండ్రి ఎవరైతే యవనస్తులు ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలలో నీ కృపను అనిగించి నా తండ్రి సాతాను వారి హృదయాలను నా తండ్రి వారి మార్గంలో నా తండ్రి దొంగిలించకుండా నీ కృపను అనిగించమని అడుగుతున్నాను తండ్రి నాయన. అయా ఎవరెవరితో బలహీనతలు ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలను ఎవరెత్తమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే వివాహాల కోసం చూస్తున్నారో నా తండ్రి నాయన అయా నా తండ్రి సరైనటువంటి భాగ్యస్వాములు వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. అయా నా తండ్రి ఎవరైతే బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారో నా తండ్రి నాయన అయా నా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా తండ్రి నాయన మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అన్నో నా తండ్రి నాయన. అటు రీతిలో నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ఎవరైతే నా తండ్రి నాయన నేను బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారో నా తండ్రి వారికి గర్భఫలాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. రాహుల్ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. రతన్ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. దివ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ బిడ్డలు నా తండ్రి నీ సంధిలో ఏ విధంగా వాడబడ్డారో నా తండ్రి నాయన నీ అందు ఏ విధంగా పరిచయం చేస్తున్నారో నా తండ్రి నాయన నీ ఇదిలో నా తండ్రి ఏ విధంగా ఎదిగి ఉన్నారో సమస్య మెరిగిన నా దేవా నా తండ్రి ఇంకెవరైనా మర్చిపోతే వారిని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారికి కావాల్సినటువంటి నా తండ్రి మంచి జ్ఞానానికి తగినటువంటి జాబును వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయా నీ సంఘంలో నా తండ్రి అట్టి రీతిలో సాక్షిగా నిలుపుకోమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా నా తండ్రి నీ కృపలో నా తండ్రి ఇప్పుడు వరకు ఎవరెవరైతే వచ్చున్నారో వారందరినీ వారి కుటుంబాన్ని వారి బిడ్డలందరినీ దీవించి ఆశించమని ఇక మీదట రానున్న బిడ్డలు కూడా మీరు త్వరగా చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి నాయన సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి నాయన. ఆయా దూర ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి నాయన. బిడ్డలు నీ కృపను అనిగించిన తండ్రి నాయన ఒంటరిగా ఉన్నప్పటికీ నా తండ్రి నాయన
నాయన ఆ బిడ్డతో మీరు నా తండ్రి సహవాసం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. ఆ బిడ్డను నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. ఇచ్చినటువంటి గర్భఫలాన్ని దీవించి ఆశించు నా తండ్రి నాయన. దూర ప్రాంతంలో ఉన్నటువంటి జస్టును జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ బిడ్డ కూడా మంచి జ్ఞానమును ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఆయా కుటుంబాన్ని నడుతున్న విన్నలను నా తండ్రి దీవించి ఆశించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఇప్పుడు పాస్టర్ గారు ఏదైతే విత్తబోతున్నారో నా తండ్రి నాయన ఆత్మీయ ఆహారం నా తండ్రి నాయన మా హృదయాలకు తట్టులానే సహాయపడమని అడుగుతున్నాను తండ్రి. మేము ఏదైతే నా తండ్రి ఆత్మీయ ఆహారం కోసం వచ్చినాం నా తండ్రి నాయన, నువ్వు ఏదైతే మాతో మాట్లాడతావని నా తండ్రి వినాలనేటువంటి శ్రద్ధగా నా తండ్రి వచ్చిన్నాము నా తండ్రి నాయన. ఎవరైతే నా తండ్రి నీ ఆత్మీయ ఆహారం పట్ల ఆశ్రద్ధ కలిగి ఉన్నారో నా తండ్రి నేను వారిని క్షమించమని అడుగుతున్నాను తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన నా దేవా నా తండ్రి, మీరు వారితో మాట్లాడి నా తండ్రి వారి హృదయాల్లో నా తండ్రి వారి మనసుని తృప్తిపరిచి నా తండ్రి నా దేవుడు నాతో ఉన్నాడనేటువంటి మనస్సాక్షితో నా తండ్రి శాంతి సమాధానంతో నా తండ్రి ఆ బిడ్డలు తిరిగి వారి గృహాలకు చేర్చి నా తండ్రి నాయన ఎన్నడూ నా తండ్రి నా చేవుడు ఉన్నటువంటి నా తండ్రి అయా గొప్ప తీర్మానంతో ఆ బిడ్డలు వారి గృహాలకు చేరాలని కృపను అనిగించమని అడుగుతున్నాను తండ్రి. ఏదేమైనప్పటికీ నా తండ్రి నాయన అయా నా తండ్రి అభాగ్యాలు అనేటువంటి నేను చేసిన ప్రార్థన నా తండ్రి నీ పాసన చేర్చుకొని నా తండ్రి నాయన అయా ఈరోజు నా తండ్రి మరొక నా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన బిడికి నుండి నూరాల ఆయుష్యం దయచేయమని వారి కుటుంబాన్ని దీవించి ఆశించమని అయా నా తండ్రి తిరిగి వారికి నా తండ్రి క్షేమంగా ఇక్కడ చేరుకుని కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇంకనూ ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు కోరి ఉన్నారో నాకైతే తెలియదు కానీ నా తండ్రి హృదయ రహస్యంలో ఎరిగిన నా దేవా నా తండ్రి ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానంతో నింపమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఎంత ఏది ఉన్నప్పటికీ నా తండ్రి నాయన ఎంత సమృద్ధి ఉన్నప్పటికీ నా శాంతి సమాధానం లేకపోతే నా తండ్రి నా తండ్రి ఆ కుటుంబాలు వ్యర్థమే నా తండ్రి నాయన. అయా శాంతి సమాధానంతో వారి కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాను తండ్రి. ఆరోగ్యాలతో నింపండి నా తండ్రి నాయన. అయా జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీ కృపలో ఏదైనప్పటికీ నా తండ్రి నాయన నీ బిడ్డలు నువ్వు కావలి కాస్తున్న విధానం బట్టి నీకు ఉన్నా తండ్రి. నీ బిడ్డలకి మీరు తోడుకుంటున్న విధానం బట్టి నీకు ఉన్నా తండ్రి. అట్టి రీతిలో నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి నాయన అయా నా తండ్రి నాయన పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్న దెబ్బలైనను తాకుండా నా తండ్రి నాయన ఇన్ని సంవత్సరాలు నా తండ్రి నాయన నీ కృపలో నా తండ్రి కాచి కాపాడి ఉన్నాను నా తండ్రి. ఇక మీదటను నా తండ్రి నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి నాయన పేరు పేరుని పాదాలు చేర్చుకుంటూ నా తండ్రి ఈ చిన్ని ప్రార్థనటువంటి నీ పాసని చేర్చుకోమని నా తండ్రి యేసుక్రీస్తు పేట అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఆ మైక్ తీసుకొని ఇక్కడ కూర్చోండి. ఎస్ అక్కడ ఈ మైక్ తీసుకో. ఈ మైక్ ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ సాబత్. దేవుడు మనకి మరొక విశ్రాంతి దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ప్రకటన ఉన్నది, దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రేపు విశ్రాంతి దినాన్ని చర్చ్ బోర్డ్ని కండక్ట్ చేయటం జరుగుతుంది. ఆరాధన అయిన తర్వాత డివైన్ సర్వీస్ అయిన తర్వాత చర్చ్ బోర్డ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కనుక దయచేసి మొన్న మనం కండక్ట్ చేయలేకపోయాం ఆ రోజు కొన్ని అనివార్య పరిస్థితుల వలన. కనుక రేపు డివైన్ అవర్ అయిన తర్వాత అందరూ కూడా బోర్డ్ మెంబర్స్ జాయిన్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. గత 4 రోజులు అలాగే ఈరోజు 5వ రోజు మనము దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశాలను మనము నేర్చుకుంటున్నాం. అందులో ముఖ్యంగా గత 3 అధ్యాయాల్లో క్రీస్తు ఏ రీతిగా మనకి కనపరచబడ్డారు అనేటువంటిది మనం చూస్తున్నాం దానియేలు గ్రంథంలోనే. అది ఓల్డ్ టెస్టిమెంట్ అయినా అదే రీతిగా పరిచయంలో కూడా మనము నేర్చుకున్నాము. మనం దేవుడు మన ఎంత గొప్ప దేవుడు మనల్ని ఏ రీతిగా ఆదరించారు అని. కనుక ఈరోజు 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క వెస్పస్ ఆరాధనలో దేవుడు మనతో ఆయన యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో పరిచయంలోకి మనం వెళదాం. దయచేసి తల వచ్చినట్లయితే ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా దేవా, మీకు వందనాలు తండ్రి. నాయన ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దిన ప్రారంభ గడియల్లో తండ్రి నాయన చిన్న మందగా నాయన నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరచుట కొరకు మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. ముఖ్యంగా మా ప్రభు తండ్రి గత
4 రోజుల నుండి మా ప్రభు తండ్రి యొక్క దానియేలు ప్రకటన గ్రంథంలో నాయన మీ యొక్క పరిశుద్ధ మర్మములను మేము ధ్యానం చేయట కొరకు మా ప్రభువా నాయన తద్వారా మా ఆధ్యాత్మిక జీవితమును మా ప్రభు తండ్రి బలపరుచుకొనుట కొరకు మా ప్రభు తండ్రి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క బైబిల్ సెమినార్లో తండ్రి అనేక మంది బిడ్డలు మా ప్రభు తండ్రి నాయన వారి నాయన పనిపాట్లను విడిచిపెట్టి తండ్రి చక్కని నాయన శ్రద్ధతో నాయన నేర్చుకునేటువంటి ప్రతిదీ వారి జీవితాలకు నాయన వారితో పాటుగా అనేక మంది బిడ్డలకు అది నాయన అందించుట కొరకు బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నాయన ఈరోజు తండ్రి 4వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేస్తుండగా మా ప్రభా మీరే బయలుపరచుకోనమని మాకు తండ్రి ప్రతి మాట ద్వారా మా ప్రభు తండ్రి మీరే మహిమ ఘనత పొందుచు నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఓకే, 4వ అధ్యాయాన్ని మనం ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క 4వ అధ్యాయానికి పెట్టబడినటువంటి పేరు ఒక భక్తుడు మారు మనసు పొందిన నియంత అని పెట్టారు. ఒక భక్తుడు మారు మనసు పొందిన నియంత అని పెట్టారు. మారు మనసు పొందిన నియంత. అలాగే మరొక భక్తుడు ఏమని పెట్టాడంటే దేవుడే రాజులకు రాజని ఒప్పుకొనబడుట. దేవుడే రాజులకు రాజు అని ఒప్పుకున్నాడు. ఒక రాజు, మహారాజు నెబుకద్నెజరు తన యొక్క అనుభవంలో ఈయన రాజులకు రాజు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. కనుక అంత గొప్ప ధన్యతను అందుకే ఈ యొక్క భక్తులు ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. 4వ అధ్యాయము 1వ వచనం దానియేలు మనం చూసినట్లయితే గాక. ఇది ఎవరు రాశారో తెలుసండి? ఇది ఎవరు రాశారో తెలుసా? ఈ యొక్క గ్రంథములో ఈ అధ్యాయము మొత్తం గ్రంథమంతా దానియేలుని, కానీ ఈ అధ్యాయాన్ని మాత్రం నెబుకద్నెజరే రాశాడు. రాజు దానియేలు రాయలేదండి. చక్రవర్తి అయినటువంటి ఈ యొక్క నెబుకద్నెజరే స్వయంగా రాసి ఆయన చెప్తున్నటువంటి మాట ఇది ఏమనంటే ఆయన అనుభవాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అందుకే అక్కడ ఏమన్నాడు, లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగుగాక. చదువమ్మ 2వ వచనం. కలిగెను. ఎంత చక్కని మాట అంటే ఇప్పుడు ఎవరు రాశారు ఇది? నెబుకద్నెజరు కదా. ఇప్పుడు ఈ వచనం బట్టి అర్థమవుతుంది మనకి. 2వ వచనం చదవగానే, ఎందుకంటే నా మనసు కలుగుతుంది, దేవుడు చేసినటువంటి నేను మీకు తెలియచేయటానికి నాకు మనసు కలిగింది ఇప్పుడు. ఎందుకంటే నేను చాలా దూరంగా ఉన్నాను ఎన్నోసార్లు ఆయన మాట. ఎందుకంటే తన సామ్రాజ్యంలో నివసించే వారందరికీ కూడా ఆయన తన జీవితంలో చేసినటువంటి మహత్కార్యాలను తెలియపరచడానికి ఆయన ఇప్పుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రజలు ఇక్కడ మనం జరిగిన 3 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు ఏ విధంగా చూసామండి? మొదటి అధ్యాయంలో ఏంటి? దేవుని ప్రజలు ప్రత్యేకించబడినటువంటి వారుగా, అదే కదండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నారని అక్కడ మనం చూసాం. 2వ అధ్యాయానికి వచ్చేసరికి అన్య దేవత ఆరాధన చేస్తున్నటువంటి ఆ రాజు, ఎందుకంటే అక్కడ ఆయన మన నెబుకద్నెజరు నిజమైనటువంటి దేవుడు ఈయనే అని గుర్తించేలాగా చూసాం మనం 2వ అధ్యాయంలో. అలాగే 3వ అధ్యాయానికి వచ్చేసరికి సరే అక్కడ 2వ అధ్యాయంలో అన్య దేవతలను ఆరాధించాడు, నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకున్నాడు. కానీ అసలు ఎవరిని ఆరాధించాలో అనేటువంటిది 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన తెలుసుకొని గ్యాప్ వచ్చింది. 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి అని చెప్పాం. తర్వాత మర్చిపోయినా మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈయన ఈ యొక్క 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి అతనికి జరిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులన్నిటిని బట్టి అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసినటువంటి సంఘటనలు మనం ఇందులో చూస్తాం. అతడు ఏమయ్యాడు? మనం 3వ అధ్యాయంలో చూసాం. ఈ యొక్క 4వ అధ్యాయానికి వచ్చేసరికి చూస్తాం ఏ రకంగా ఆయనకు వచ్చినటువంటి కళ
ఏ రీతిగా ఉండబోతుంది ఏంటి అనేటువంటిది ఇక్కడ చూసినప్పుడు ఆయన 35 సంవత్సరాలు తరవబడిన తర్వాత నెబుకద్నెజరుకు మారు మనస్సు కలిగిన తర్వాత దేవుడు చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నం అన్నిటిలో కూడా ఆయన ఈ 3 అధ్యాయుల్లో ఏ రీతిగా మనం ఉన్నాడో నిజదేవుడిని తెలుసుకున్నటువంటి వాడిగా మనం చూస్తాం. కనుక ఈ దేవుడే రాజులకు రాజు అని చెప్పడానికి ఆయన ఒప్పుకోవడానికి చక్కని ఉదాహరణగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఈయన దేవుడు మార్చగలడని అతనికి జరిగినటువంటి సన్నివేశాలన్నిటిని బట్టి మనం గుర్తించవచ్చు. దేవుడు మాత్రమే మార్చగలడు. ఆ 3 అధ్యాయాల్లో కూడా అదే మనం చూసాం. ఎందుకంటే ఆయన మొదట ఒప్పుకోకపోయినా తర్వాత దానియేలు ద్వారా తెలుసుకున్నా మళ్ళీ మర్చిపోతున్నా ఆయనకి ఏ విధమైనటువంటి పరిస్థితి అక్కడ ఇవ్వటం అనేటువంటిదో మనం చూసాం. ఒకసారి అంత జరిగినా కూడా ఆయనకి కలిగింది ఏంటి? 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారా? దానియేలు 5వ అధ్యాయము 20వ వచనం. మైక్ తీసుకోండి అమ్మా, మైక్. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరముబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. ఇతనికి ఏం కలిగి దేని వలనంట? 20వ వచనం చూసినప్పుడు అతిశయించటం, మెయిన్ అతిశయించటం, బలాత్కారము చేయటం, అతని హృదయమున కఠినం చేసుకున్న విధానం మనం చూసినప్పుడు ఈయనలో ఉన్నటువంటి స్వభావం ఏంటనేటువంటిది ఆధ్యాత్మికంగా ఉండాల్సినటువంటి ఆ యొక్క వ్యక్తి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఎందుకంటే దేవునికిని అన్య దేవతలకు మధ్యన ఉన్నటువంటి భేదం ఏంటో మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. ఆ నెబుకద్నెజరుకు ఉన్నటువంటి బలహీనత ఏంటో తెలుసా? అహంభావం. నేనే ఇందాక ఇప్పుడు మనకి చదివారు కూడాను. ఆ తెలుగులో చదివినప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఏమనుకుంటున్నాడు ఆయన? ఇది నా యొక్క మనం చదివారు ఇప్పుడే 4వ అధ్యాయము 25వ వచనం నుంచి. 4వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవండి. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదువు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తాని ఎవనిని దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకును వరకు 7 కాలములు నీవిలాగు జరుగును. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి భావాన్ని ఇక్కడ మనకు చెట్టు యొక్క మొద్దు నుండి మొద్దు నుండనీయుడు అని వారు చెప్పిరి కదా, దానివలన సర్వోన్నతుడగు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకో. అది ఎందుకంటే నీలో ఉన్నటువంటి స్వభావం ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచించు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ రీతిగా ఉన్నావో ఒక్కసారి చూసినట్లయితే ఇది మన 30వ వచనం, మనకి 31వ వచనం చూసినప్పుడు చాలా ఆయన ఏమంటున్నాడంట? రాజు మైక్ తీసుకో ఎప్పుడు కాదండి 30వ వచనం చదువు. 30 కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అది. ఎందుకంటే ఆ గర్వం గురించి, ఆ అహంభావం గురించి, ఆ మాట కోసమే నేను మళ్ళీ అది స్క్రిప్చర్ని చదివించవలసి వచ్చింది. ఆయనలో ఉన్న భావం ఏంటంటే ఇది నా మహాప్రభావం కాదా, నా గొప్పతనం కాదా అని ఆయన ఎప్పుడైతే ఆ విశాలమైనటువంటి పట్టణం గురించి ఆయన అనుకున్నాడో, దేవుడు ఆయన ఏం చేశాడో మనకి దాని ముందు వచనాలు ఇప్పుడు చదివారు మీరు. ఆ ముందు వచనాల్లో ఆయన ఏ రీతిగా చేయబోతున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పాఠంలో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి భావం ఎలాంటిది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించినప్పుడు, నీచ ప్రవర్తన గలవాడైనప్పటికీ ఆ మనిషిని దేవుడు
ఆయన్ను గనక దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు కానీ దేవుడు ఆయన్ని కనికరించినట్లయితే ఆయనలో ఉండేటువంటి స్థితిగతులంతా కూడా ఎలా మారతాయో ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన అందుకే అంటున్నాడు అనమాట. 4వ వచనం నుంచి చదువుతారమ్మా. 4వ అధ్యాయం 4వ వచనం. ఆ. ఉమ్. 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 ఆ. ఆ. తలంపులు నన్ను కలత పెట్టెను కావున ఆ, ఆ, ఆజ్ఞని చిత్తిని చాలమ్మా. ఏం జరిగిందంటే ఆయనకు మళ్ళీ ఒక కల కలిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మొదటి అధ్యాయంలో చూసాం. అక్కడ కలిగినప్పుడు ఆయన ఏ రీతిగా, అది 2వ అధ్యాయము, ఆయన యొక్క దానియేలు ద్వారా దాని భావాన్ని తెలుసుకున్నాడో మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు కానీ, అక్కడ ఉన్నటువంటి శకునుగాండ్రు కానీ, మరి ఎవరు గారడి విద్య గలవారు కానీ, కల్దీలు కానీ ఎవరు కూడా తెలియపరచలేనటువంటి మర్మాలు దానియేలు తెలియపరిస్తే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కల వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరిని పిలవమంటున్నాడమ్మా? 6వ వచనం చదివారు కదా, జ్ఞానులందరినీ. అది కూడా ఎక్కడున్న వారిని? ఆ మాట చెప్పాడు ముందే, జ్ఞానుల కంటే ముందు అనే ఒక పేరుంది. బబులోనులోని జ్ఞానులు అంటాడు, మళ్ళీ అదే మాట అక్కడ. అంటే అప్పుడు 2వ అధ్యాయంలో ఆయనకి ఎదురైనటువంటి స్థితి ఆయనకి మళ్ళీ మర్చిపోయాడు. అందుకే అంటున్నాడు అనమాట, పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని పిలవండి. ఎందుకంటే నిన్న 3వ అధ్యాయంలో చూసినప్పుడు స్థానికేతర బలం, అంటే స్థానికులుగాను స్థానికేతరుగా ఆ తేడా ఉంటుంది అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ఎందుకంటే కల్దీయులు ఒక రకమైనటువంటి ద్వేషంతో కొండేలు చెప్పుకుంటూ వెళ్ళారు రాజుకి, వీళ్ళ మీద, షడ్రక్ మేషక్ అబేద్నెగో మీద. అలాంటి పరిస్థితే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఈయనకి కూడా ఉందేమో. ఏ రకంగా? మన రాజ్యంలో ఉన్న వాళ్ళని పిలవండి అంటాడు. వీళ్ళ బానిసలు కాదు, వీళ్ళు వద్దు అంటే వీళ్ళ గురించి తర్వాత తెలుసుకున్నాడు. కానీ అక్కడ జరిగినది ఏంటంటే మళ్ళీ మన 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 ఇది మనే, ఎప్పుడు మనే అంటే ఎవడుతాడు నీకు తోడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ లోకానికి దేవుడు నిన్ను నన్ను కూడా మొన్న నేర్చుకున్న ఒక పర్పస్తో, మన బర్త్డే రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి మనల్ని ఈలోక, అంతేగాని నీ పక్కన ఉన్న వాళ్ళది నీ ప్రణాళిక కాదు, నీ ప్రణాళిక నీ పక్కన ఉన్న వాళ్ళది కాదు, సంబంధమే లేదు అసలు. అలాంటప్పుడు మన అనేటువంటి స్వభావంతో చాలామంది చేసేటువంటిది ఇక్కడ. అందుకే ఆయన పిలిచినప్పుడు ఇక్కడ జాతీయత అహంకారం అనేటువంటిది, అందుకే చెప్పాను అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచ రాజ్యాలన్నింటిని కూడా పాలిస్తున్నాను కదా నేను, ఏంటి నాకేంటి, ఒక నియంత. అందుకే చక్కని హెడ్డింగ్ అందులో మనకి పెట్టారు. ఏంటది? మారు మనసు పొందిన నియంత. ఒక నియంతగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మన రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని, వారి నైపుణ్యత నిజంగా 2వ అధ్యాయంలో వాళ్ళు రుజువు చేశారు వాళ్ళ నైపుణ్యత ఏంటో. ఏమన్నారు వాళ్ళు 2వ అధ్యాయంలో? రాజా, మాకు తెలియదు అన్నమాట అంటే బాగానే ఉండేది. అసలు ఈ భూమి మీద ఉన్న మనుషులు అసలు ఎవరూ కూడా చెప్పలేరు. ఎందుకంటే దేవతలు దేవుళ్ళు తప్ప మీకు వచ్చినటువంటి ఈ యొక్క ప్రశ్న అసలు ఎవరు కూడా దానికి సమాధానం ఇవ్వలేరు అని చెప్పేశారు. అంటే అర్థం ఏంటి? మేమేం చేతగానోళ్ళు, మేమేం చేయలేం, భూమి మీద ఎవరూ చెప్పలేరు, భూమి మీద నివాసులు దేవతలు ఉండరు కదా అని ఆ క్లారిటీ అక్కడ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళనే పిలిపిస్తున్నాడు ఈయన. ఇక్కడ ఎంత అంటే వాస్తవాల్ని గ్రహించిన నెబుకద్నెజరు పూర్తిగా ఇక్కడ మారు మనసు పొందలేదనేటువంటిది అర్థమవుతుంది మనకి ఇక్కడ దీన్ని బట్టి చూసినప్పుడు. ఓకే, తర్వాత కంటిన్యూషన్ అమ్మా. అక్కడ 7వ వచనంలో ఉన్న మాట చక్కగా, శకునుగాండ్రును, గారడి విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని గాని వారి దాని భావము నాకు తెలపలేకపోయిరి. అది మొన్న అది 2వ అధ్యాయానికి వచ్చేసరికి అసలు కలే ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు నువ్వు కళ చెప్పగలిగితే దాని భావం చెప్పగలరనే ఒక ధైర్యం, అంటే నాకు ఒక భరోసా ఉంటుంది. కానీ అది చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా తుత్తునీలుగా చేస్తానని చెప్పిన అక్కడ చెప్పి ఇప్పుడు కళ చెప్పాడులే, అట్లీస్ట్ కనీసం కళ చెప్పి కళ భావం చెప్పమన్నాడు. మరి అదేంటి చివరి వచ్చి ఆ లైన్లో ఏమనుంది అక్కడ? వారు దాని
భావము నాకు తెలపలేకపోయిరి. అంటే అట్లీస్ట్ ఇక్కడ కళ చెప్పాడు, కళకున్నటువంటి భావాన్ని చెప్పమంటే కూడా వారు దాన్ని, ఎందుకంటే మనం గమనించాల్సినటువంటి విషయం ఎప్పుడు కూడాను ఆ ఆ యొక్క ఏంటి విద్య గురించి మొన్న నేర్చుకున్నాం. వాళ్ళు ఏ రీతిగా అక్కడ ఆ యొక్క విద్యను ఆ దేశంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకొని వారు ఏదైనా, అందుకే మనం ఇంకొక మాట కూడా కీర్తనలో మనం చూసాం కదండి, ఒక ఎవరు నిపుణత గల పనివాణ్ణి నువ్వు చూసావా, వాడు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుటనే వాడు నిలవబడతాడు. అంటే అర్థం ఏంటి, నీ పనిలో ఎప్పుడైతే నిపుణత ఉంటుందో, నీ పనిలో ఎప్పుడైతే నువ్వు చాలా సిన్సియర్గా ఒక యథార్థత నీలో ఉంటుందో, నువ్వు ఎప్పుడు కూడా ఆ యొక్క అల్పుల ఎదుట కాదు గొప్పవారి ఎదుటే నీవు నిలవబడతావు అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మళ్ళీ 8వ వచనానికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వారిని పిలవమన్నాడు. మొదట వారు ఏం చేయలేకపోయారు అనేటువంటిది అర్థమైంది. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 8వ వచనానికి వచ్చేసరికి చదవండి. కడపట బెల్తషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటకి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. ఇప్పుడు మళ్ళీ ఆయనే వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన్ని ఆ కళ యొక్క భావాన్ని చెప్పటానికి ఆయన సిద్ధంగా. ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ యొక్క అంటే దానికి సంబంధించినటువంటి ఏది కూడా ఆ క్యాపబిలిటీ అనేటువంటిది ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా దేవుడు ఉన్నతంగానే ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా అంటే ఎన్నికలేని వారు లేకపోతే ఏమీ రానటువంటి వారిని దేవుడు గుర్తించడం అంటే కాదు. నువ్వు ఆయనపై శ్రద్ధ ఉంచడానికి, అంటే ఆయనపై నేర్చుకోవటానికి ఇష్టపడాలి. మొట్టమొదట నువ్వు ఏదైనా సరే సమస్తము తెలిసినట్టుగా మనం భావించే కంటే కూడా దేవా నీవు మాకు బయలుపరచు అని ఎప్పుడైతే నువ్వు దేవునిపై ఆనుకుని నువ్వు దేవుని అడుగుతావో ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకే ఈయన అన్నాడు ఏమని, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను అని ఆయన గుర్తించాడు ఈయన రాజు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో వెళ్తున్నాడు కాబట్టే ఈ యొక్క దానియేలు ఇక్కడ ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం. ఒకసారి 18వ వచనం చదువుతారమ్మా, ఇదే 4వ అధ్యాయం 18. బెల్తషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటివి. ఎందుకంటే ఇక్కడ ఆయన మీద ఉన్నటువంటి కాన్ఫిడెంట్ ఎలా ఉందంటే, నువ్వు తప్ప ఏ జ్ఞాని కూడా ఇక్కడ ఇది తెలపలేడు, ఏ జ్ఞాని కూడా తెలపలేడు. అప్పటికైనా ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడు. మళ్ళీ ఆయన రాజ్యంలో పెట్టుకున్నా, ఎందుకంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో విషయంలో మళ్ళీ తప్పు చేశాడు. అక్కడ ఉన్నటువంటి కల్దీయులు చెప్పినటువంటి మాటలను బట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ పిలిపించాడు జ్ఞానుల్ని, ఆ దేశంలో ఉన్న వారిని, కానీ వారెవరూ కూడా చెప్పలేము అని చెప్పిన తర్వాత మళ్ళీ దానియేలు దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ ఏంటి అసలు ఆయనకు వచ్చినటువంటి కళ ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే 10వ వచనం. దర్శనములు కలిగెను. దాని అందుండెను. ఎందుకంటే ఈయనకి కలిగినటువంటి కళ ఇక్కడ చూసినప్పుడు ఆయనకి ఒక చెట్టు కనపడిందని చెప్తున్నాడు. పెద్ద చెట్టు అది. ఆ చెట్టు నాకు కనబడింది, ఆ యొక్క మిగిలిన ఎత్తైనటువంటి చెట్టు అది. ఆ చెట్టు
అభివృద్ధి చెంది బ్రహ్మాండమైనదిగా అయింది. దాని కొమ్మలు ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉన్నాయి. ఈ రీతిగా దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగా కనపడ్డాయని చెప్తున్నాడు. సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం అక్కడ ఉన్నది. దాని నీడను అడవి జంతువులు పండుకున్నాయి, దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు కూర్చున్నాయి, సకల మనుషులు చాలినంత ఆహారము దాని యందు ఉండెను. ఎందుకంటే ఇది ఏంటి, దీని భావం అని ఈయన తర్జనపడుతుంది. ఎందుకంటే భయపడుతున్నాడు కాబట్టి ఈయనకి కలిగిన, ఎందుకు ఆ భయం ఎలా కలిగిందో మనకి 13వ వచనం చదివితే చెప్తాడు. ఆ, ఉమ్, ఆ, ఉమ్, 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 ఆ, 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 ఆ. తొలివేడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టిడి. ఏమని వస్తుందంట? ఒక హెచ్చరిక వస్తుంది ఆయనకి, ఆ చెట్టు నరికేయండి అని. అసలు ఇదంతా చూస్తే నాకు భయమేస్తుంది, ఎందుకు, నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి అనేటువంటిది అంటూ ఈయన పిలిచాడు. ఆయనకి కలిగినటువంటి ఆ యొక్క కళను బట్టి, ఆ భయముతో, ఆయనకి కలిగినటువంటి ఆ భయంతో దానియేలుని పిలిచినప్పుడు ఇక్కడ ఆ దాని భావాన్ని ఆయన వివరిస్తున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అనేక మార్లు మనకి ఆ యొక్క 2వ అధ్యాయంలో చూసినప్పుడు, వారు ఆ జ్ఞానులందరి మీదకి ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు వారు మొట్టమొదట చేసిన పని ఏంటంటే, దానియేలు కొంచెం సమయం ఇవ్వండి నాకు అని రాజుని అడిగి ఏం చేశాడు? ఆయన ప్రార్థన, దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని యొద్దకు వెళ్ళి ఆయన మర్మములు బయలుపరచగల దేవుడు నీవే కనుక దేవా, ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు, మళ్ళీ ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు తన స్నేహితులతో, మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుని అడగండి. ఎందుకంటే మొదట మనకి ఎదురయ్యేటువంటి శ్రమను చూసి, శోధను చూసి భయపడటం కన్నా మొదట దేవుని మీద ఆనుకొని దేవుణ్ణి అడగటం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఇక్కడ వీళ్ళు అలాగే విఫలమైపోయారు. 4వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పాడు చూసారా, ఎవరు ఆ లోకం, అక్కడ ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి జ్ఞానులు. ఒకసారి అది 4, 5, 6, 7 వచనాలండి. రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని గాని, అంటే ఆల్రెడీ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అక్కడ వీళ్ళకి మా వల్ల కాదు అని చెప్పేస్తున్నారు. అక్కడ అది కూడా నేర్చుకున్నాం మనం పోయినసారి. ఎలాగా వీళ్ళందరినీ పోషిస్తున్నాడు ఆయన. వీళ్ళందరికీ భరణాలు అంటారు కదండి, అప్పట్లో ఆ యొక్క ధాన్యాలు ఇచ్చేవారు, లేక అంటే భూములు ఇచ్చేటువంటి వారు. ఆ రాజ్యంలో వారికి సలహాలు ఇవ్వటానికి, వారికి సూచనలు ఇవ్వటానికి, ఏదన్నా సమస్య వస్తే పరిష్కారానికి వారిని పెంచి పోషిస్తుండేటువంటి వారు. అలాంటి వారు ఏమైపోయారంటే, ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరూ కూడా అక్కడ ఫెయిల్ అయినట్టుగా, వైఫల్యం పొందినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈయనకి కలిగినటువంటి ఆ కళ, ఆ భావాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క చెట్టుకున్నటువంటి ఈ ప్రాధాన్యత, ఎందుకంటే చెట్టు ఏ రీతిగా ఎదిగిందో చెప్పాడు మనకి 8, 9, 10, 11 వచనం 12 వచనాల వరకు కూడా. అయితే 13 నుంచి చూసేసరికి ఇందాక ఆ మాట అన్నాడు కదా, జాగరూకుడుగా అయి ఉండు. ఎలాగా 14 అండి 13, ఆయన ఆ మనసులో కలిగినటువంటి దర్శనాన్ని చూసి, ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించను, ఈ చెట్టును నరికి పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టిడి. అంటే ఏది కూడా అక్కడ ఉండటానికి లేదు. దాని అర్థం ఏంటి, దాని గురించి చెప్తున్నాడు. తర్వాత 16వ వచనానికి వచ్చేసరికి ఒక మాట ఉందండి. ఆయన ఎలా ఉంటాడో కూడా, 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసుకు బదులు పశువు మనసు వానికి కలుగును. ఇదేంటి, చెట్టు గురించి చెప్పాడు, పక్షుల గురించి చెప్పాడు. చివరికి ఇక్కడికి వచ్చేసరికి ఒక మనిషికి మానవ మనసు పోయి పశువులాగా, ఆ మనసు పశువులాగా ప్రవర్తిస్తాడు అని మనకి
చెప్పబడుతుంది ఇక్కడ. ఇక్కడ మనకి ఈ మెడికల్‌గా ఒక మాట ఉంటదంటండి దీన్ని, ఈ థెరపీ దీనికి సంబంధించి. అదేంటంటే మానసిక రోగి అంటారు. సహజంగా మానసికంగా ఆ రోగంతో పైకి మనకి కనిపించదు ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ అందులో. కానీ వాళ్ళ యొక్క తలంపు, వారి యొక్క మాట్లాడే తీరు సమస్తము కూడా ఎలా ఉంటదంటే తెలుసా? ఒక యానిమల్ లాగా, ఒక పశువులాగా. అంటే వాళ్ళు చేసే చేష్టలన్నీ కూడా అలాగే ఉంటాయంటండి. అయితే దాన్ని ఏమంటారో తెలుసండి? లైకాంథ్రోపీ. లైకాంథ్రోపీ మెడికల్ టర్మ్ అది. LYCANTHROPY. లైకాంథ్రోపీ అంటే ఇది మానసిక రోగిగా ఉండేటువంటి వీరు వాళ్ళు చేసే ప్రతీది కూడా, అంటే అది మాట్లాడే తీరు కానీ మధ్య మధ్యలో సౌండ్స్ అనమాట. వాళ్ళు చేసేటువంటి అన్నీ కూడా ఇదే వ్యాధి నెబుకద్నెజర్‌కి అది రావడానికి కారణం అసలు అక్కడ. ఎందుకంటే ఇతను దేవునికి విరుద్ధంగా ఆయన ఏం చేశాడు అది కూడా చదవాం మనం 25 నుంచి 30 వచనాల్లో ఉన్నటువంటి మాటలోను. ఇది నా మహా ప్రభావమే కదా ఈ పట్టణము. అంటే దేవునికి ఆయన ఒక ఏంటి విరోధంగా ఉండి అతిశయిస్తున్నాడు తనకు తాను. ఇది నాదే కదా, నా నా బలమే కదా, నా యొక్క మహాప్రభావమే కదా ఇది అని ఆయన అతిశయించటం వలన ఆయనకి దేవుడిచ్చినటువంటి శిక్ష ఏంటో తెలుసా? ఒక పశువు, యానిమల్ వైపు. ఎందుకంటే మనిషిలానే ఉన్నావు కానీ నువ్వు చేసే క్రియలన్నీ కూడా ఎలాగుంటాయంటే ఒక జంతువులాగా ఉంటాయి. ఒక జంతువు ఏ రీతిగా అయితే ఉంటుందో ఆ రీతిగా నీ యొక్క క్రియలన్నీ ఉంటాయని చాలా క్లియర్గా అక్కడ ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది ప్రియ సహోదరి సహోదరు. కాబట్టే ఇక్కడ ఇప్పుడు ఆయన వివరణ ఇస్తున్నాడు 19వ వచనం నుంచి. ఆ, ఆ, ఆ. రాజు బెల్తసాజరు ఈ దర్శనము వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తసాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. అంటే ఈయన ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక అంటే మెచ్చుకున్నాడు, ఆయనకి సాష్టాంగపడ్డాడు. ఎవరికి? దానియేలుకి కదా, ఇదే రాజు. అలాంటిది ఆయన తీసుకెళ్ళి ఒక అధిపతిగా పెట్టాడు. ఇప్పుడు ఆ అధిపతికి ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అమ్మా, మొన్న మనకి సబ్బాత్ బడిలో వచ్చిన ప్రశ్నకి కూడా ఇది ఒక ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కఠినమైన మాటలు అనుకోవటం వలన ఒక్కొక్కసారి ఏమవుద్ది, హృదయము గాయమది. ఇప్పుడు రాజుతో ఈయన డైరెక్ట్గా ఇప్పుడు చెప్పేయచ్చు ఏమని, అయ్యా నువ్వే పశువి అని ఆయన అనేయచ్చు. కానీ మరి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? నువ్వే పశువు అని ఇప్పుడు ఆయనకి దేవుడు బయలుపరిచాడు కదండి, అనేయచ్చు. కానీ ఆయన అంటాడు, అయ్యా నా నా అది ఏమని, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి రావాలి, నీకు కాదు. ఇంకొకటి, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. ఈ మాట చెప్పినప్పుడు కొంచెం ఆయన్ని నెమ్మదపరచడానికి చూస్తున్నాడు. మాటలతో కొంచెం నెమ్మదిపరుస్తున్నాడు. కానీ అమ్మ చదవండి. వృద్ధి నొంది బ్రహ్మాండమైన దాయను, దాని పైకొమ్మలు ఆకాశమునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. ఇప్పుడు చెప్పాడండి ఆ మాట, ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకా అక్కడికి వచ్చేసరికి ముందైతే అయ్యా నీకు రాకుండా ఉంటే బాగుండు, నీకు రాకూడదు, అయ్యా నీకు రాకూడదు. సరే, అసలు ఒకసారి ఎహెజ్కేలు 31వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దామండి. ఎహెజ్కేల్ చాప్టర్ 31 వర్సెస్ 3.
ఆ, 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 ఎలా ఉన్నారంటండి ఇక్కడ? అశూరియులు లెబనోను దేవదారు వృక్షము వంటి వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములను, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనది, అందున మేఘములకు అంటెను. ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క చెట్టుకున్నటువంటి భావాన్ని ఇక్కడ అసూరియుల గురించి చెప్తున్నాడు. అర్థమైందండి? అసూరియులు ఎలా ఉన్నారట? లెబానోను దేవదారు వృక్షమనైనట్టుండిరి. ఇప్పుడు ఈయన చెప్పే భావంలో అర్థం ఉంది కదా, దానియేలు గారు చెప్పే మాటలు కూడా అర్థం ఉంది కదా. ఏమన్నాడు ఇక్కడ? ఇక్కడ యెహెజ్కేలులో చెప్పిన మాటను చూస్తే అసూరియులు ఎలాగున్నారు? లెబనోను దేవదారు వృక్షం లాగా అని చెప్పి ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మరి దానియేలు ఈ యొక్క 22వ వచనానికి వచ్చేసరికి మాత్రం ఆయన ఏమంటున్నాడు? ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. 23 చాలా 23 సారీ అమ్మ అది కాదు, 22 చదవండి, మొదటి లైన్. ఆ చెట్టు నిన్ను సూచించుతున్నదని ఇప్పుడు చెప్తున్నాడు. ఇందాక అలాగే అంటే చెట్టు ఏంటి మనిషిని సూచించటం? యెహెజ్కేలు 31:3లో ఉన్న క్లారిటీ అది. అందుకు చెప్తున్నాను నేను. అక్కడేమో అశూరీయులు దేవదారు వృక్షం వల్లే ఉన్నారని చెప్తున్నారు. అంటే మనుషుల గురించే చెప్తున్నట్టే ఉందా లేదా ఆ వచనాన్ని చూస్తే? ఇప్పుడు ఇక్కడ దానియేలు చెప్పే భావం కూడా మనిషి గురించే చెప్పబడుతుంది. ఆ మనిషి ఎవరు? నెబుకద్నెజర్. అది అంటే ఈ 2 వచనాలని బట్టి మనం చూసినప్పుడు ఆ యొక్క వ్యక్తుల గురించే చెట్టును సూచిస్తున్నాడు అక్కడ దేవుడు ఆ భావాన్ని అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఓకే, ఇప్పుడు కంటిన్యూషన్ అమ్మా. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము, దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసి కట్టుతో 7 కాలములు గడుచు వరకు, కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగవచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. అది ఆయన చాలా క్లియర్గా ఆ యొక్క వివరణ ఇచ్చాడండి. అక్కడ ఆయన ఏంటంటే ఓకే, ఆ చెట్టుని ఏం చేయమన్నాడంటే అది నరికేసి మొద్దును మాత్రం భద్రపరచమంటున్నాడు. అదే కదా నీకు చెప్పబడింది. ఆ మాట ద్వారా కదని ఇక్కడ ఆయన ఆ క్లారిటీ ఇచ్చి ఆయన ఒక మాట చెప్తున్నాడు అనమాట. తర్వాత ఒక జాగరూకుడుగా ఆయన వచ్చి నీకు చెప్పినటువంటి మాట ఇదే కదా. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ యొక్క ఏర్లను తెంపకు, కానీ దేవుడు ఖచ్చితంగా రేపు దాన్ని కంప్లీట్గా తీయటానికి అక్కడ అవకాశాన్ని ఇక్కడ చూపిస్తున్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఈ యొక్క మాటలను బట్టి నెబుకద్నెజరుకు కలిగినటువంటి ఆ యొక్క స్వభావాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. తర్వాత వారు చెప్పిరి కదా. మీదట తెలుసుకునము రాజా అగునుగాక.
ఆ, ఉమ్, ఓకే. ఆ, ఆ, ఆ. రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. అది చాలండి. ఏమంటాడండి క్లారిటీగా ఆయన చెప్పుకొస్తున్నాడు, ఇది పరిస్థితి అయ్యా. ఎందుకంటే నువ్వు చెట్టు అని చెప్పడానికి హెస్కేల్లో చెప్పినటువంటి మాటను బట్టి మనుషులను కూడా పోల్చాడు అక్కడ. కాబట్టే ఇదిగో నువ్వు ఒక విస్తారమైనటువంటి చాలా ఏంటి బలమైనటువంటి వృక్షముగా నీవు ఉన్నావు, అది నీవే. ఎందుకంటే నీ యొక్క రాజ్యము ఆ యొక్క వ్యాప్తి కొమ్మలలాగా మొత్తం ప్రపంచానంతా కూడా వ్యాపించింది. ఆ యొక్క రాజ్యపు నీడలో అనేక మంది ఇక్కడ నివసించారు, అనేక మందికి అక్కడ క్షేమాన్ని కలిగింది. కానీ దాన్ని ఇప్పుడు తీసివేయమంటున్నాడు. కారణం ఏంటంటే ఒకటి ఇందాక మనం చెప్పినటువంటి 29 ఆ యొక్క 30 వచనానికి వచ్చేసరికి అక్కడ చెప్పారు కదా, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారం నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్న ఆ మాటకే మనం చూడాలి ఎప్పుడు కూడానండి. అంటే దానికోసమేనంటే ప్రవచన నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. అది మొదట చూసాం మనము. ఆ యొక్క 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక ఇమేజ్ ఆయన ఆ దర్శనంలో చూశాడు. కాబట్టి ఆ ఇమేజ్లో ఉన్నటువంటి భాగాలు మనం చూసినప్పుడు మొట్టమొదట ఆ యొక్క బంగారపు లోహమును తీసివేసిన తర్వాత వచ్చినటువంటి సిల్వర్ ఏదైతే వెండి, వాటి రాజ్యాల గురించి చెప్పబోతున్నటువంటి స్థితిని చెప్తున్నాడు. ఈయన బంగారమైనా నిలకడ లేదు, ఉండదు. ఎందుకంటే శాశ్వతము కాదు అనటానికి అక్కడ నెబుకద్నెజరు యొక్క ఆ యొక్క పరిపాలన గురించే మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ అది అయిన తర్వాత ఆయన చెప్తున్నాడు 31వ వచనం. ఉమ్, 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 ఆ, 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 తెలుసుకునే వరకు చెప్పాను. తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసను, ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. చాలా క్లియర్గా ఆ యొక్క చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ కొమ్మల మీద ఉన్నటువంటి పక్షుల గురించి కానీ ఆ యొక్క అంటే ఆ బర్డ్కి ఉండేటువంటి ఏదైతే రెక్కలు ఏదైతే ఉన్నాయో వింగ్స్, వాటిని బట్టి చాలా క్లియర్గా ఆయన ఒక యానిమల్గా తయారైపోయాను, ఒక జంతువుగా. అప్పటికప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆయన సర్వోన్నతునికి గనక స్తుతి చెల్లించినట్లయితే, గణపరిచినట్లయితే, నాకు తెలిసి ఈరోజు మీన్స్ ఆ యొక్క చరిత్రను మనం చూసినప్పుడు అది అలా సంభవించి ఉండేది కాదేమో. ఎప్పుడైతే మనము గర్వపడతామో, ఎప్పుడైతే మనము దేవుని కంటే కూడా మనం ఎక్కువగా, ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క బలహీనతను గురించి మనం చెప్పాం కదా, ఆయన యొక్క మనిషే కానీ మొత్తం మాట తీరు కానీ తన క్రియలు కానీ ఒక జంతువుకి కలిగినటువంటి స్థితి ఇక్కడ కలిగిందని మనం ఏ రీతిగా అయితే మనం చూసామో, ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా ఆయన యొద్దకు వెళ్ళేటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా చేయి విడిచే దేవుడు కాదు. ఈయన మాత్రం ఆయన్ని విడిచిపెట్టి, ఎందుకంటే ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో వాటన్నిటిని కూడా ఆయన మర్చిపోయి ఆయన మళ్ళీ తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవతలకును అక్కడ ఉన్నటువంటి ఆ దేశపు ఆ యొక్క జ్ఞానుల మీద ఆధారపడటం మొదలుపెట్టినప్పుడే మళ్ళీ తిరిగి ఆయనకి ఆ దుస్థితి వచ్చింది. ఇక్కడ ఆయన ఈ 35 సంవత్సరాలు నెబుకద్నెజరుకి దేవుడు ఎన్నో అవకాశాలు ఆయనకి ఇచ్చినా కూడా ఆయన ఏం చేశాడో తెలుసండి. ఆయన పక్కన అదే పెడచెవుని పెట్టారంటారు చూసారా, ఎన్నిసార్లు చెప్పినా చాలామంది చెప్తూనే ఉంటారు, అయ్యా దేవుని యొక్క రాకడ వస్తుంది, త్వరగా నమ్ముకో, దేవుడు నిన్ను రక్షిస్తాడు
ఆ యొక్క మహాశోధన నుండి లేవనెత్తుతాడని చెప్తే కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను కూడానండి. ఏది 1844 నుంచి 2000 సంవత్సరంలో కూడా, తర్వాత ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తయిపోయిన 2025 సంవత్సరాలు 26కి వస్తున్నాం. ఇంత జరుగుతున్న ఏడి క్రీస్తు యొక్క రాకడ? ఇదే ప్రశ్న అందరికీ కూడా. రానప్పుడు వినం కదా. ఎందుకంటే అది జరిగి ఉంటే, అది నొప్పి కలిగి ఉంటే, మనకి ఆ గాయమై ఉంటే మనకి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మారడానికి అవకాశమే ఉండదు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దేవునికి మహిమకరంగా నువ్వు జీవించడానికి సిద్ధపడు. ఎందుకంటే ఏ క్షణములో మన యొద్ద నుండి ఆ యొక్క అవకాశాన్ని తీసివేస్తాడు, మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని తీసివేస్తాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 37వ వచనంలో ఉన్న ఒక మాట చదివి అమ్మా. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను అంటాడు అక్కడ. అది అందుకే నువ్వు మారు మనసు పొందితే అన్నాడు కదా అక్కడ. ఆయన అంటున్నాడు అనమాట, ఎప్పుడైతే అలాగని ఆయన్ని స్తుతించాడు కాబట్టే యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో చెప్పిన మాట ఆయన జీవితంలో జరిగిందండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. ఆమేన్. ఆయన అంటున్నాడు కదండి, ఎప్పుడు కూడా నా యొద్దకు వచ్చేవాడిని. ఎందుకంటే మారు మనసు పొందే రావాలి, ఆయన కోరుకునేది అది. ఒకవేళ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం తెలుసో తెలియక ఏమైనా తప్పుదాలు చేస్తున్నా, మళ్ళీ మనకి దేవుడు బయలుపరిచినప్పుడు దాన్ని తెలుసుకొని దాన్ని సరి చేసుకోవటానికి ఇష్టపడాలి. అప్పుడే దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ఆయన యొక్క నీతి రాజ్యానికి వారసులయ్యేటువంటి దానితో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ 4వ అధ్యాయంలో దేవుడు మనకి బయలుపరిచినటువంటి గొప్ప మర్మం ఏమైనదంటే, అక్కడ ఆయనే నిజమైనటువంటి దేవుడని తెలుసుకోవటానికి, ఆయన రాజులకు రాజు అని ఆయన ఒప్పుకునేటువంటి స్థితి ఆయన అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా దానియేలు ఇచ్చినటువంటి ఆ యొక్క భావాన్ని బట్టి ఈయన ఎంతో అన్నాడు కదా, నా మహాప్రభావం అనుకున్నటువంటి ఒక నియంతగా ఉన్నటువంటి రాజు ఇప్పుడు మారు మనసు పొందినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన ఒక పశువులాగా తన బిహేవియర్ ఉన్నా కూడా చివరికి దేవుణ్ణి ఆయన స్తుతించాడు కాబట్టి, దేవుణ్ణి మహింపరిచాడు కాబట్టి ఆయనకి తిరిగి మళ్ళీ ఆ యొక్క స్థితి నుండి లేవనెత్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలాంటి ఆ యొక్క తప్పిదములు ఉన్నా, ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనందరినీ కూడా క్షమించడానికి సమర్థుడు. క్షమించడానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాడు. నా ప్రియ కుమారుడా కుమార్తె, నీవు నీ తప్పిదములు ఒప్పుకొని నా యొద్దకు వచ్చినట్లయితే నేను ఎన్నడూ కూడా నిన్ను నెట్టివేయను, తోసివేయను అని చెప్తున్నాడు. తన తప్పులు వారు తెలుసుకున్నటువంటి వారు ధన్యులు. దేవునికి వందనాలు. ఆ రీతిగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే ఆరాధన ముగించుకుంటాం గాను క్లోజింగ్ సాంగ్ పాడుకుందాం. అందరు లేచి నించున్నట్లయితే క్లోజింగ్ సాంగ్ మన సాంగ్ బుక్లో నుంచి సాంగ్ నెంబర్ 351, సియోను పాటలు సంతోషముగా అనే పాట. ఈ సాంగ్ పాడుతుండగా ఏవో ఎక్స్పెన్స్ ఆఫరింగ్ పెట్టండి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని
లేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలు ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలు నిత్య నివాసము వేదిలలో నా నేత్రాలు కానను పై నిల్పుడి నిత్య నివాసము వేదిలలో నా నేత్రాలు కానను పై నిల్పుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఆఖరుది ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునిసు ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునిసు సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. అందరూ అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి యేసయ్యా మా గొప్ప దేవుడు తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసయ్యా ఇట్టి గొప్ప సమయం ఇచ్చి తండ్రి యేసయ్య మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఈ సమయంలోనైనా ఈ వెస్పస్ ఆరాధనలోనైనా ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని మీరు దత్త జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని మనపరుస్తున్నాం యేసయ్యా వాక్యం బట్టి జ్ఞాన ప్రవేశం మేము నేర్చుకుని అట్టి రీతిగా ఎదుగులను మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి యేసయ్యా ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే దీవించి ఆశ్రయించండి వాళ్ళ కుటుంబాలను మీరే దీవించి ఆశ్రయించండి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ మీరే తీర్చమని అడుగుతున్నాం తండ్రి అలాగే నాయన ప్రవేశ రాలని వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు రేపు సబ్బాత్లో పాల్గొనలో మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి రేపు మార్నింగ్ జరిగే సబ్బాత్ ఆరాధన అంతట్లో కూడా వేసే మీరే తోడని అడుగుతున్నాం తండ్రి అలాగే తండ్రి వేసే ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని వేసే మీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్కి తండ్రి మీరే జవాబు దయచేయమని అడుగుతున్నాం వేసే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థతను మీరే కలుగ చేయమని అడుగుతున్నాం తండ్రి స్వస్థపరిచి గొప్ప దేవుడు తండ్రి మీరే స్వస్థతను కలుగ చేస్తారని నమ్ముచున్నాం తండ్రి వేసే ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తారో నేను జాబ్ను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి అడుగు వారికి సహాయం చేసే గొప్ప దేవుడు తండ్రి వాళ్ళకి మంచి జాబ్ను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి వేసే అలాగే నేను ప్రభావిత ఎవరైతే గర్భఫలం కోసం ఎదురుస్తున్నారో వాళ్ళకి మీరే మంచి గర్భఫలం అనుగ్రహించండి వివాహం కోసం ఎదురుస్తున్న వాళ్ళకి నేను ప్రభావ మీరే మంచిగా వివాహం జరిగించమని అడుగుతున్నాం తండ్రి ఎవరైతే నేను జ్ఞానం కోసం నేను మీ కొరకు అడుగుతున్నారు వేసే వాళ్ళకి మీరు జ్ఞానం అనుగ్రహించండి నేను ప్రతి ఒక్కరిని పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంఘ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నేను వయసు చిన్నపిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్న మీరు తోడైనా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు కాలేజెస్లో వెళ్తుండగా నన్ను జాబ్ చేస్తున్న మీరు తోడని అడుగుతున్నాం తండ్రి పెద్దవాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరు తోడని అడుగుతున్నాం తండ్రి ఈ సంఘాన్ని నేను మీకు ఇష్టకరంగానైనా ఈ దండులో మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకోండి పాస్టర్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సేవ చేస్తున్న తండ్రి మీరే దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం తండ్రి
మీరే తోడైమని అడుగుతున్నాం తండ్రి. పాస్టర్ అంటే దూరంగా ఉంటుండగా తనకు మీరే కాపుదలను గ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఏసే ఇంకా పెడతారైనా ప్రేయర్ రిక్వెస్ట్ కోసం కోరారు ఏసే. వాళ్ళందరికీ నేను మీరే జవాబు దయచేయమని అడుగుతూ ఇచ్చిన ఈ ప్రార్థన వేసి నమ్మలు అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన సహవాసము ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై, వారి యొక్క కుటుంబాలపై, ఆయా ప్రాంతాల్లో ఆయన స్తుతిస్తున్న బిడ్డలపై, మరి ముఖ్యంగా అనారోగ్యాలతో బలహీనతలతో బాధపడుచు ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.